పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా నేపథ్యంలో వాయిదాకి పూర్తిగా అధికార యంత్రాంగంతో పాటు అధికార యంత్రంపై కూడా ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొచ్చిందంటూ కూడా ప్రచారం చేస్తున్నారు జనసేన శ్రేణులు. దీనిపై మాట్లాడేందుకు భీమవరం ఎమ్మెల్యే గ్రెన్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తిగా కూడా పర్యటన వాయిదా పడేలా చేశారు, హెలిప్యాడ్కి సంబంధించి పర్మిషన్ ఇవ్వకుండా చేశారంటూ విమర్శలు చేస్తున్నారు జనసేన శ్రేణులు. ఏం చూస్తారు ఇలాంటి? అదే జనసేన ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటుగా చేసుకున్నారు. యాక్చువల్గా ఒక ప్రజాదరణ కలిగిన అభిమానులు ఉన్న ఒక సినీ నటుడిగా చూస్తే మన తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఆయన. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు, వేలాది మంది అభిమానులు ఉన్న వ్యక్తి. అలాంటి ప్రముఖ వ్యక్తులకి భద్రతా కారణాలన్నీ కూడా చూసుకుంటారు. కొంచెం ముఖ్యంగా సీఎం గారు అవనే, లేదా చంద్రబాబు నాయుడు గారు అవనే, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవనే, వీళ్ళ భద్రత దృష్ట్యా ఏదైనా హెలికాప్టర్లో రావాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఏవియేషన్ అధికారులతోటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ముందు అంగీకారం కావాల్సింది ఎవరంటే ఏవియేషన్ అధికారులు. అది ఎవరి చేతుల్లో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చినప్పుడు కూడా యాక్చువల్గా లోవర్ హై స్కూల్ గ్రౌండ్లో ఏదైతే చెట్లు ఉన్నాయో వాటికి సంబంధించి అడ్డు వస్తాయి, ఆ చెట్లకి సంబంధించిన కొమ్మలు ట్రిమ్ చేస్తేనే కానీ యాక్సెప్టెన్స్ ఇవ్వనంటే వాటికి ట్రిమ్ చేస్తే దాన్ని రాజకీయం చేశారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి యొక్క భద్రతా ప్రమాణాల గురించి అధికారులు ఆలోచన చేస్తారు. అది ఏవియేషన్ అధికారులు హెలికాప్టర్లో ప్రయాణించేటప్పుడు ఇది ఏవియేషన్ అధికారులు కానీ, ఆర్ఎండ్బి వారు కానీ, కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి భద్రత కోసం ఆలోచన చేసి వాళ్ళ సూచనల మేరకు ఒక చెట్లకి ట్రిమ్ చేస్తే చెట్లు కూలగొట్టేశారు, 100 ఏళ్ల నాటి అని చెప్పేసి అల్లరి యాగి చేశారు. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రాణాలకి భద్రత కోసం చర్యలు తీసుకోవడం, చెట్లు ట్రిమ్ చేయడం, దీన్ని ఏ రకంగా వాళ్ళు విమర్శించారన్నది చూడాలంటే ముఖ్యమంత్రికి ఏమైనా పర్లేదు, ముఖ్యమంత్రికి ఏదో జరగాలి అనే దృక్పథమే అలా జనసేన వాళ్ళలోనూ తెలుగుదేశం వాళ్ళలోనూ కనపడ్డది. కానీ అధికారులు అలా చూడరు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో వస్తానంటే దానికి సంబంధించిన ఏవియేషన్ అధికారులు ఆ చుట్టుపక్కల భవనాలు కానీ, చెట్లకి సంబంధించి కానీ, ఏదైనా ఆయన భద్రతకు సంబంధించి ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళు అంగీకరించకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఎలా ఆలోచించారో ఏవియేషన్ అధికారులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కూడా అలా ఆలోచించారు నిజాయితీగా అనేది జన సైనికులు గ్రహించకపోవడం చాలా దురదృష్టకరం. మీరు ఒత్తిడి తెచ్చారు అధికారులపై అని చెప్పి అంటున్నారు, ఆర్ఎండ్బి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు ఇక్కడ. చాలా తప్పండి అది. ఆయన గురించి ఆయన వస్తే మేము ఎందుకు ఆలోచిస్తాం? ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎన్నికల ముందు ఆయన వచ్చాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ కూడా లేడు, వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత జనవాణి అని ఒక రోజు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఉదాహరణ జనవాణి అంటే గుర్తొచ్చింది, భీమవరం జనవాణి కార్యక్రమం జరిగింది. ఎంతమంది వచ్చారు? ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇక్కడ ఏమైనా అల్లర్లు గొడవలు ఏమైనా జరిగినాయా? ఎంత ప్రశాంతంగా జరిగింది? అంటే జనసేన వాళ్ళు యాటిట్యూడ్ ఎంత కుట్రపూరితంగా ఉంటాయన్నది చెప్తున్నాను. అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధాని రావాలి అక్కడ అని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యక్రమం వైజాగ్లో పెట్టి అక్కడికి వెళ్ళి మొబలైజ్ చేసి కొన్ని వేల మందిని మొబలైజ్ చేసి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా ర్యాలీ పెట్టి దాన్ని అల్లరి చేసి యాగి చేసి పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి, లాడ్జిల్లో ఉన్న వాళ్ళని అడ్డుకున్నారని చెప్పి, ప్రజాస్వామ్యం లేదని, నిరంకుశ ప్రభుత్వం అని ఇన్ని రకాల అల్లరి చేశారు. ఏ ఒక్కళ్ళైనా ఆలోచించారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే జనసేన కార్యక్రమం భీమవరంలో జరిగింది, రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. అక్కడ కూడా అన్నేసి వేల మంది రావాలి కదా, ఇక్కడే రాలేదు. అక్కడే ఎందుకు వచ్చారు? దాని వెనకాల ఎవరిది ప్లానింగు? ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి మంత్రుల మీద రాళ్ళు ఇసరడం, అయ్యి ఇసరడం, ఈ ఇసరడం ఇవన్నీ చేశారు. ఏంటంటే వీళ్ళ విధానాలు కుట్రపూరితమైన విధానాలు అవలంబిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పోలిన ఏవియేషన్ అధికారులు ఆయన భద్రత దృష్ట్యా, ఆయన
ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో అనుమతించలేదు. పోనీ ఎంతసేపు అక్కడి నుంచి మంగళగిరి నుంచి ఇక్కడి నుంచి రావడానికి 2.5 గంటలు, ఆయనకైతే 2 గంటల స్పీడ్ కదా, ఏమో స్పీడ్ కాబట్టి 1.5 గంటలోనే వచ్చేయగలడు ఆయన. పోతే ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఎక్కడో ఉన్న ఆయన ఉరుకులు పరుగుల మీద వచ్చేసి మంగళగిరి దాకా వచ్చి ఆ రోడ్డు మీద శవాసనం వేసిన వ్యక్తి, అలాగే ఆయన అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి జైలుకి గాడికి వెళ్ళి పార్టీ వాళ్ళతోటి ఎవరితోటి కూడా సంప్రదించకుండా ఒక మద్దతునిచ్చి పొత్తుల కోసం వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఆయనకి విశ్వాసపు కుక్కలాగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? జన సైనికుల్ని ఎందుకు అవమానిస్తున్నాడు? చంద్రబాబు నాయుడికి ఇచ్చిన వాల్యూ జన సైనికులకి, జనసేనని అభిమానించి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఇవ్వాలి కదా, రావాలి కదా, మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని నిరాశపరచకూడదు కదా. అంటే మీరు వస్తారంటే ఇక్కడ ఎన్నికల శంకారం పూర్తి చేసుకొస్తుంటే ఇక్కడ భయపడుతున్నారు మీరు అని చెప్పి అంటున్నారు, జనసేన శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. అసలు ఆయన ఎన్నికల్లో గతంలో పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు? కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ భీమవరం ప్రజల ముఖం చూడలా. ఏదో జనవాణి కార్యక్రమం పెట్టుకుని వెళ్ళిపోయాడు, వారాహి యాత్ర పెట్టుకుని వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తి గురించి మేము ఎందుకు భయపడతాం? నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం. 19 ఎన్నికల్లో ఏ బేస్ మీద ఎలక్షన్ జరిగింది? లోకల్లో 4 లోకల్ అని జరిగింది. 4 లోకల్ అని జరిగినప్పుడు ప్రజలు ఏంటంటే లోకల్ వ్యక్తి కావాలని చెప్పి మనల్ని గెలిపించారు. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఎక్కడికి వెళ్ళకుండా అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే ప్రభుత్వం పరిపాలన ప్రజల గడప ముందుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకొద్దాం అనుకుంటున్నాడు? ఆయన వికేంద్రీకరణ. అంటే రేపొద్దున్న ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఆయన ఇదైతే కనుక, వాళ్ళ ప్రభుత్వం వస్తే కనుక ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలి? మంగళగిరి వెళ్ళాలా? లేకపోతే ఆయన ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలా? లేకపోతే ఆయన ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ షూటింగ్ జరుపుకుంటే ఆ షూటింగ్ కాడికి వెళ్ళి అడగాల? ఇది ఏమాత్రం ప్రజలు ఆలోచించుకోలేరా? భీమవరం నియోజకవర్గ ప్రజలు అంత తెలివి తక్కువరా? ఎక్కడికి వెళ్ళి అడగాల? ఆయన్ని మంగళగిరి వెళ్ళి అడగాల? లేకపోతే హైదరాబాద్ వెళ్ళి అడగాల? లేకపోతే ఆయన ఏ సినిమా షూటింగ్ జరుగుతుందో ఆ షూటింగ్ కాడికి వెళ్ళి అడగాల? అక్కడికి రానిస్తారా? ఇవన్నీ ప్రజలు ప్రశ్నించుకుని ఆలోచించుకుని ప్రశ్నించుకుంటున్నారు ఇక్కడ. అటువంటిప్పుడు ఆయన గురించి భయపడతాం ప్రభుత్వం అంటే అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఎందుకు భయపడాలి? ఆయన 175 సీట్లలో క్యాండిడేట్లను పెట్టలేడు, ఒంటరిగా పోటీ చేయలేడు. అసలు 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కన్వీనర్లను పెట్టలా. 175 నియోజకవర్గాల్లో కాకుండా పార్టీని పటిష్టం చేసుకోవాలా. ఒక మండల పార్టీలు కానీ, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించిన కార్యవర్గాలు కానీ, నియోజకవర్గానికి సంబంధించి పార్టీని నడిపించే ఒక వ్యక్తిని కానీ ఎక్కడ కూడా ఆయన పెట్టుకోవాలా. అది ఏదో బీజేపీతోటో లేకపోతే ఒక తెలుగుదేశంతో ఏదో రకంగా ఒక పరాన్న జీవిలాగా వాళ్ళ మీద ఆధారపడి ఏదో 4 సీట్లు గెలుచుకుందాం, ఏదో రకంగా అసెంబ్లీలోకి అడుగు పెడదాం అనే ఆలోచన చేస్తున్న వ్యక్తి ఎవరు పిరిగిపందా? ఒంటరిగా పోటీ చేయలేనివాడు పిరిగిపందా? మేము అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎవరితోటి కలిసి వెళ్ళం, మీకు మా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు హీరోనా? లేకపోతే వీళ్ళని కలుపుకుని వచ్చి ఆయన్ని దింపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు పిరికి బంధన? స్పష్టంగా క్లారిటీగా ప్రతి సామాన్యమైన వాడికి కూడా అర్థమవుతుంది. ఇలా చంద్రబాబు నాయుడు బీజేపీని కలుపుకోవాలని, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాలని, లేదా కాంగ్రెస్ని కలుపుకోవాలని, లేదంటే వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు ఇన్ని ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము అని ఒప్పుకుంటున్నారు కదా, డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కదా. అప్పుడు ఎవరినంటారు పిరిగి బంధులని?
అది వాళ్ళకి తెలుసుకోవాలి. ఒకసారి ఒక ఏలు ఎదురుకి చూపించినప్పుడు 4 ఏళ్ళు మన పక్కకి చూపిస్తున్నాయనేది పెద్దలు చెప్పిన ఒక సామెత ఉంది. అది గ్రహిస్తే మంచిది. చూడొచ్చు బుర్సాలో కూడా ఉన్నటువంటి నలుగుగాని ప్రదేశాల్లో కూడా హెలిప్యాడ్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకోవడంలో ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అనుమతులు నిరాకరించారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పి కూడా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెబుతున్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు నిలపలేని వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి తన పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా తాము భయపడే ప్రసక్తి లేదు, ప్రజలకు సంబంధించి సంక్షేమాన్ని వాళ్ళు గడపకు చేర్చి మరిపు మంచి జరిగితేనే ఓటేయమనేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో కూడా 175 స్థానాలకు సంబంధించి విజయడంగా మోగిస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, భీమవరం నుంచి.